హరి ఓం. ఈశావాస్యోపనిషద్ మూడో మంత్రం. అసూర్యా నామతే లోక అంధేన తమసావృతా తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనా. ఆత్మహనో జనా అంటే ఆత్మహనులు, అంటే ఆత్మని చంపుకునేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అసూర్య నామతే లోక. అసూర్య నామతే లోక అంటే అసురులు ఉండడానికి వీలుగా గల లోకాలు. అంధేన తమసావృత అంటే చీకటి వల్ల నిండి ఉన్నవి, అంధకారంతో ఉన్నవి, అంటే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు లోకాలు అని అర్థం. తాంస్తే ప్రత్యాభిగచ్చంతి అంటే చనిపోయిన తర్వాత వాళ్ళు అలాంటి లోకాల్లోకి వెళ్ళిపోతారు. వర్తమానంలో అసురుల్లా జీవిస్తారు. అంటే అసురుల్లా జీవించడం అంటే ఏంటి? ఇంద్రియ భోగాలకి బానిసలైపోయి చీకటి లోకాల్లో, అంటే అజ్ఞానంతో నిండి ఉన్న లోకాల్లో వర్తమానంలో ఉండి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఇంకా నిమ్న యోనుల్లోకి వెళ్ళిపోతారు. అసూర్య నామతే లోక అంధేన తమసావృత తాంస్తే ప్రత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనోజన. ఏకేచ అంటే ఎవరైనా సరే ఆత్మహనులు. ఆత్మహనులు అంటే ఆత్మకి చావు పుట్టుకలు లేవు కదా. మరి ఆత్మని చంపడం, ఆత్మని చంపుకున్న వాళ్ళు జన అంటే పుడుతూ చేస్తూ ఉండేవాళ్ళు, అంటే జంతువులు. పుడుతూ చేస్తూ ఉండేవాళ్ళు మనిషి రూపంలో ఉన్న మనకి మొదటి 2 మంత్రాల్లో ఏ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయితే చెప్పారో, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి? అక్కడ 4 విషయాలు చెప్పారు కదా. ఫస్ట్ది ఏంటి? అంతటా భగవంతుడిని చూడడము, అంతటా భగవత్తత్వాన్ని చూడడము. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఒకటి. రెండోది తేన త్యక్తేన భుంజిత, నామరూపాత్మకంగా కనిపిస్తున్న ప్రపంచం యొక్క పై లేయర్ని తీసేసి అందులో ఉన్న బ్రహ్మతత్వాన్ని గ్రహించి ఆనందంగా ఉండమన్నారు. ఇప్పుడు బ్రహ్మముకే 5 లక్షణాలు చెప్పారు. అస్థి, భాతి, ప్రీతి, నామరూపం. అస్థి, భాతి, ప్రీతి అనేవి బ్రహ్మ యొక్క స్వరూపం అన్నమాట. నామరూపం బయట జగత్తు నామరూపంలో కనిపిస్తుంది, అది అలా కనిపిస్తుంది అంతే. నామరూపంగా ఉన్నది జగత్తు. అస్థి, భాతి, ప్రీతి. అస్థి అంటే సత్వస్తు, భాతి అంటే చిత్వస్తు, ప్రీతి అంటే ఆనందమైన వస్తువు. సచ్చిదానంద వస్తువు బ్రహ్మతత్వం. కానీ కనపడుతుంది ఏంటి? నామరూపాత్మకంగా కనపడుతుంది. అందుకని మనకేం చెప్పారు? నామరూపాత్మకంగా కనపడుతున్న దాన్ని విడిచిపెట్టి లోపల దాగి ఉన్న వస్తువు ఏదైతే ఉందో దాన్ని గ్రహించి ఆ ఆనందాన్ని పొందు అన్నాడు. అది మనకి ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత. తర్వాత మా గృద్ధ కస్య సిద్ధనం, ధనము యందు గ్రద్ద దృష్టి పెట్టుకోవద్దు అన్నాడు. అక్కడికి 3 పాయింట్లు అయిపోయాయి, 3 విషయాలు అయిపోయాయి. 4వ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏం చెప్పారు? కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచతగం సతం సమాహ, అంటే నీ కర్తవ్య కర్మల్ని తూచా తప్పకుండా ధర్మయుక్తంగా ఉన్న జీవితాన్ని గడుపు అన్నారు కదా. ఈ 4 ఎవరైతే అర్థం చేసుకోరో, ఎవరైతే ఈ 4ని పాటించరో, ఎవరికైతే జ్ఞానం అంటే గౌరవం లేదో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి?
ఈ దేహాన్ని నేను అనుకుంటారు. ఈ దేహాన్ని నేను అనుకున్నారనుకోండి, అక్కడి నుంచి భోగేచ్ఛ పెరిగిపోతుంది. మరి భోగాలు కావాలంటే అడ్డంగా అయినా సరే ధనాన్ని సంపాదించాలి. అంటే ధనం మీద మనకుండే ఆసక్తి, భోగాల మీద ఉండే ఆసక్తి, ఇవన్నీ ఎప్పుడు పెరిగిపోతున్నాయి? ఎప్పుడు మనం మన ధర్మాచరణ నుంచి మనం ఎప్పుడు వేరైపోతున్నాం? మనం పూర్తి ఫోకస్ పట్టుకెళ్ళి దేహం మీద పెట్టేసినప్పుడు, నేనే దేహాన్ని అనుకున్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. అందుకనే మహాత్ములు ఏం చెప్తారంటే, నేను దేహాన్ని అనుకోవడమే ఆత్మహత్య, నేను బ్రహ్మము కంటే వేరుగా ఉన్నాను అని అనుకోవడమే బ్రహ్మహత్య. ఈ రెండు తప్పులు మనం చేస్తూ ఉంటాం కాబట్టి, లేదా ఈ రెండు తప్పులు ఎవరైతే చేస్తారో వాళ్ళకే అనేక రకాలుగా మనసు పోతూ ఉంటుంది. జీవుడు, జగత్తు, మాయ, అజ్ఞానం, పాపం, పుణ్యం, ఇహలోకం, పరలోకం, 84 లక్షల యోనుల్లో తిరగడం, ఈ రాకపోకలు, జన్మ మృత్యు, జర వ్యాధి, ఇక ఇవన్నీ అంటుకుంటాయి, చుట్టుకుంటాయి. ఈ చక్రానికి మనం లోనైపోతాం, ఈ చక్రంలో పడిపోతాం, ఇందులోంచి గిరగిర ఈ చక్రంలోనే తిరుగుతాం, ఇందులోంచి బయటికి రాలేం. ఎందుకని రాలేం? రెండు తప్పులు చేసేసాం. ఏవేంటి? ఒకటి, నేను దేహాన్ని అనుకున్నాను. రెండు, నేను బ్రహ్మము కంటే వేరుగా ఉన్నాను అనుకున్నాను. నేను దేహాన్ని అనుకోవడం ఆత్మహత్య, నేను బ్రహ్మము కంటే వేరుగా ఉన్నాను అనుకోవడం బ్రహ్మహత్య. దీనికి మరి సొల్యూషన్ ఏంటి? ఋషులు చెప్పిన సొల్యూషన్ ఏంటి? నేనుని దేహంలోంచి తీసి బ్రహ్మంలో ముంచు. నేను దేహంలోంచి తీసి బ్రహ్మంలో ముంచు. ఒక్కసారిగా ఆ చెత్తంతా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జీవుడు, జగత్తు, మాయ, ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఈ చెత్తంతా పోతుంది, ఏం మిగలదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే తథ. మొత్తం అంతా అసలు బూడిది కూడా మిగలకుండా కాల్చిపారేస్తుంది జ్ఞానం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. అందుకని జ్ఞానం కంటే మనల్ని పవిత్రం చేసేది ఇంకేమీ లేదు. ఎందుకని? బూడిది కూడా లేకుండా కాల్చి పారేస్తుంది మొత్తం దృశ్యాన్ని. అందుకని నేను అనే భావనని దేహంలోంచి తీసి బ్రహ్మములో పెట్టు అంటున్నాడు. నేను దేహాన్ని అనుకోవడం సంపూర్ణమైన అజ్ఞానానికి చిహ్నం. నేను జీవుడిని అనుకోవడం సగం జ్ఞానం. నేను బ్రహ్మముని అని తెలుసుకోవడమే సంపూర్ణమైనటువంటి జ్ఞానం. నేను బ్రహ్మముని అని ఎప్పుడైతే తెలుసుకుంటానో నా యొక్క పరిధి తెగిపోతుంది. అంటే నాకు ఇంకా నేను అనే అస్తిత్వానికి హద్దులు లేవు. ఒకటి. రెండోది, బ్రహ్మము ఇప్పటిదాకా మనం పరోక్షంగా వింటున్నాం, బ్రహ్మతత్వం గురించి వింటున్నాం. అంటే అదేదో దూరంగా ఉందనుకుంటున్నాం. కానీ నేనే బ్రహ్మము అని అనుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు ఆ బ్రహ్మము మనకి అపరోక్షంగా తెలుస్తుంది. దాన్నే బ్రహ్మ సాక్షాత్కారం అంటారు. అపరోక్షంగా తెలుసుకోవడం అంటే ఏంటండి? అక్షం అంటే కళ్ళు. అక్షం అంటే కళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ఇది పెన్ను. ఈ పెన్ను నా కళ్ళ ముందు ఉంది, కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతోంది. ఈ పెన్ ఇక్కడ ఉందా లేదా అనే విషయంలో నాకు అసలు డౌట్ రాదు. ఎందుకంటే నా ఇంద్రియాల ముందు ఉంది. కాబట్టి నేనేమంటున్నాను? ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాను. ప్రత్యక్షంగా కనపడుతుంటే పెన్ను లేదంటావేంటి? పెన్ను ఉంది కదా అంటాం. ఇది ప్రత్యక్ష జ్ఞానం. ఇప్పుడు
వేరే లోకాలు ఉన్నాయా లేదా, చనిపోయిన తర్వాత జీవుడు ఎక్కడికి వెళ్తాడు, ఎలాంటి లోకాలు ఉన్నాయి, ఇవన్నీ మనకి కళ్ళకి కనిపించవు, కానీ శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి. అప్పుడేమవుతుంది, మనం దాన్ని నమ్మి చూస్తున్నాం. అంటే ఎవరో రాశారు, చూసి రాశారా, నమ్మి రాశారా, లేకపోతే ఇంకా ఏదైనా గూఢమైనటువంటి అర్థమైందా, గూఢమైనటువంటి పర్పస్ ఉందా? ఆ జ్ఞానం వల్ల మనకి క్రమేపీ దేహము నుంచి బ్రహ్మము వరకు గంతులేసుకుంటూ వెళ్ళడానికి మధ్యలో నిచ్చెనలాగా ఈ ఏర్పాటంతా చేశారా? ఏదో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ అనంత లోకాల గురించి మనం వింటున్నాం. అది మనకు ఎలా తెలుస్తోంది? ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఏమనాలి? పరాయి వాళ్ళు చెప్పితే మనం నమ్ముతున్నాం, అందుకే దాన్ని పరోక్ష జ్ఞానం అంటున్నాం. సో ఒకటి ఇంద్రియాలకు ఎదురుకుండా ఉన్నది, అది ప్రత్యక్షం. ఏదైనా విని దాన్ని మనం నమ్మి, ఓహో ఇలా ఉండుంటుంది, ఓ అలా చెప్పారు కదా, అలా ఉండుంటుంది అని మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో అది పరోక్ష జ్ఞానం. మనకి తెలియదు, కానీ చెప్పిన వాళ్ళ మీద మనకున్న నమ్మకం వల్ల అవన్నీ నిజాలే అని మనం నమ్ముతాం. అది పరోక్ష జ్ఞానం. కానీ ఈ రెండింటి కంటే కూడా ఇంకా ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. ఇప్పుడు మనసులో సుఖం వచ్చింది, నాకు చాలా సుఖంగా ఉంది. నేను కోరుకున్నది ఏదో జరిగింది ఇవాళ, అందుకని నాకు చాలా సుఖంగా ఉంది. లేదా నన్ను ఏదో ఎవరో అన్నారు, నాకు చాలా బాధగా ఉంది. మనసులో ఉన్న సుఖాలు, మనసులో ఉన్న దుఃఖాలు, మనసులో ఉన్న రాగద్వేషాలు, కోపతాపాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అనుభవంలోకి వస్తున్నాయి కదా. ఆ అనుభవాన్ని మనం ఎలా తెలుసుకుంటున్నాం? అంటే ఈ కళ్ళతో మనం తెలుసుకుంటున్నామా? కళ్ళతో తెలుసుకోవట్లేదు. పోనీ ఎవరైనా మనకి చెప్పారా వేరే వాళ్ళు? కాదు. అంటే అది ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు. అంటే దాన్ని ఎలా తెలుసుకుంటున్నాను? మనసులో జరుగుతున్న అలజడిని నేను ఎలా తెలుసుకుంటున్నాను? ఆ జ్ఞానమే అపరోక్ష జ్ఞానం. అపరోక్షం అంటే ఇతర వాళ్ళ కళ్ళుని వాడకుండా, ఇతరుల కళ్ళుని వాడకుండా మనం తెలుసుకుంటున్నాం. అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అది అపరోక్ష జ్ఞానం అంటాం. మనసులో జరుగుతున్నవి మనం తెలుసుకుంటున్నాం, దాన్నే అపరోక్ష జ్ఞానం అంటాం. ఇప్పుడు ఇంకా చివరి మెట్టు, నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను. నా ఉనికిని నేను తెలుసుకుంటూ ఇతరులను కూడా తెలుసుకుంటున్నాను. ఈ నేను ఉన్నాను అనేది నాకు ఎలా తెలుస్తోంది? అందులో నేను ఇంద్రియాలని వాడట్లేదు, మనసుని వాడట్లేదు, ఇతరులు చెప్పినవేమీ వాడట్లేదు. అంటే అది ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అపరోక్షము కాదు. మరి అదేంటి? నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను. అదే సాక్షాత్ అపరోక్ష జ్ఞానము అంటారు. ద మోస్ట్ డైరెక్ట్ నాలెడ్జ్ వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ సెన్సెస్ అండ్ థాట్స్. ఇంద్రియాలు, తలంపులు, స్మృతి జ్ఞానము అంటే మెమరీ వాడకుండా, ఇవేమి వాడకుండా, ఇంద్రియాలు వాడకుండా, తలంపులు వాడకుండా, పాత స్మృతులు వాడకుండా, ఇవన్నీ ఏమీ లేకుండగా నేను తెలుసుకుంటున్న సత్యం ఏమిటి? నేను తెలుసుకున్న సత్యం ఏమిటి? కనపడుతున్నది ప్రత్యక్షము, పరోక్షము, అపరోక్షము కంటే కూడా సుపీరియర్. అది సాక్షాత్ అపరోక్షము. అది నేను. ఆ బ్రహ్మతత్వమే నేను.